సగర చక్రవర్తి సూర్యవంశాన్ని చెప్తూ ఉన్నాడు. సూర్యవంశంలో సగరుడు అనేటువంటి మహానుభావుడు ఉద్భవించాడు, ఆయన జన్మించాడు. ఆ చంపునికి సుతునికి రోహితుని కుమారుడు హారీతుడు. హారీతో రోహితస్తను సుత చంపస్తస్మాత్ వినిర్మిత. ఇక వాళ్ళ వంశవృత్తాలన్నీ చెప్తూ వస్తున్నాడు. సూర్యవంశంలో ఎవరెవరు పుట్టారని. మొట్టమొదటి వాడు ఆ రోహితుని కుమారుడు హారీతుడు. హారీతుని కొడుకు చంపుడు. చంపుడు యొక్క కుమారుడు చంపానగరానికి వెళ్ళాడు కనుక చంపుడు అంటారు. వాని కొడుకు సుదేవుడు. ఆ సుదేవుని కొడుకు విజయుడు. ఆ విజయుని కొడుకు భరకుడు. ఇలాగ ఒక్కొక్కళ్ళ గురించి చెబుతూ వస్తున్నాడు. వాళ్ళలో బాహుకుని సతి గర్భవతి అయింది. దాన్ని ఓర్వలేక ఆ బాహుకుని యొక్క సతి అంటే ఇంకనో పెళ్ళాలి మిగతా పెళ్ళాలి నిన్నమని చెప్పుకున్నట్లుగానే గరళాన్ని ఇచ్చారట. దీనికి విషాన్ని ఇచ్చామంటే పుట్టబోయే కొడుకు నల్లగా విషంతో పుడతాడు, వాడు చచ్చైనా పోతాడు, పిండం రాలిపోతుంది అని చెప్పేసి సంతోషపడి ఆ బాహుకుని యొక్క ఇంకనో పెళ్ళాం ఒక పెళ్ళాంకు ఆ విషాన్ని ఇచ్చిందట. ఆ విషాన్ని తాగేసరికి పాపం వాడు గరళంతో అలాగే గరం తిని పుట్టాడు కాబట్టి ఆయనను గరుడు, గరంతో కూడినవాడు. గరం అంటే విషం, విషంతో కూడి పుట్టాడు కనుక నల్లగా అతని సగరుడు అని చెప్పి ఆయన పేరు పెట్టారు. ఆ సగరుడు అనే పేరుతో చక్రవర్తి అయి సప్తద్వీపాలకు మనం నిన్న చెప్పుకున్నటువంటి జంబూ, ప్లక్ష, శాల్మలి, కుష, క్రౌంచ, శాఖ, పుష్కరం అనేటువంటి సప్తద్వీపాలకు ఆధిపత్యాన్ని వహించి అతను చక్రవర్తిగా వెళ్ళాడు. సగరుడు కూడా షట్చక్రవర్తుల్లో ఒక చక్రవర్తి. అలాంటి మంచి పేరును సంపాదించాడు. సగర చక్రవర్తి యొక్క భార్య పేరు సుమతి, ఇంకొక భార్య పేరు కేశిని. ఆ సుమతి అనేటువంటి భార్యకు 60,000 మంది పుత్రులు కలిగారు. ఈ కేశిని అనేటువంటి భార్యకు అసమంజసుడు అని ఒక పుత్రుడు పుట్టాడు. ఒక భార్యకు 60,000 మంది, ఒక భార్యకు ఒక్కడు. కశ్యప మనం చెప్పుకుంటాం కదా, వైనతేయుడు వినత కదురువలకు కదా, ఒక ఆమెకి 2 కొడుకులు, ఒక ఆమెకు 1000 మంది నాగంబాములు పుట్టినట్టుగా ఈయనకు జన్మించారు. ఈ కేశిని గర్భంలో అసమంజసుడు అనేటువంటి ఒక కొడుకు పుట్టాడు. వాడు నిజంగా పేరుకు తగ్గట్టే అసమంజసుడు, అన్ని చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు. వాడి గురించి మనం నిన్న కూడా ఉచ్చరించాము. ఒకసారి సరయు నదీ తీరానికి వెళ్ళి ఆ అసమంజసుడిని రోజు సరయు నదీ తీరంలో చిన్న చిన్న పిల్లగాళ్ళని ఎత్తుకుపోయి శిశువులను బాలకులను తీసుకుపోయి నదిలో పడేసి వాళ్ళు గిలగిలా కొట్టుకుంటూ వాళ్ళు ఏడ్చి చనిపోతూ ఉంటే వాళ్ళ యొక్క ఆ ఏడుపును విని వీడు ఆనందిస్తాడు. అంతటి దుర్మార్గుడు ఈ సగర చక్రవర్తి యొక్క ఇంట్లోనే పుట్టాడు. మిగతా కొడుకులు 60,000 మంది కూడా మహానుభావులు వాళ్ళంతా. అయితే తండ్రి అశ్వమేధ యాగం చేశాడు. ఆ అశ్వమేధ యాగానికి ఒక గుర్రాన్ని వదిలిపెట్టాడు. ఆ గుర్రాన్ని వదిలిపెడితే ఇంద్రుడు చూశాడు, సగర చక్రవర్తి 100వ యజ్ఞం కనుక చేస్తే నా సీటుకు వెసరు వస్తుంది, వీడు 100వ యజ్ఞం చేశాడంటే ఇంద్ర పదవికి అర్హుడవుతాడు, వీడిని ఏం చేద్దామా అని చెప్పేసి ఆ సగర చక్రవర్తి యొక్క గుర్రాన్ని ఇంద్రుడు మాయం చేసి పాతాళ లోకంలో కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో ఆ గుర్రాన్ని పోయి దాచిపెట్టి వచ్చాడట. ఎందుకంటే అక్కడికైతే ఎవరు ఇక్కడ అక్కడ ఉంటే దాస్తే చూస్తారు. అందుకనే దొంగతనం చేసినాడు ఎప్పుడు దొంగ వస్తువుని తన ఇంట్లో పెట్టుకోడు. అందరూ యాది పట్టుకోవాలి. ఏదైనా దొంగతనం చేస్తే యాది పట్టుకోండి, పక్క ఇంట్లో పెట్టిరా. శివ శివ శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. ఆ విధంగా ఈ 60,000 మంది పుత్రులంతా కూడా ఆ యజ్ఞాశ్వాన్ని రక్షించడానికి వెంటవాడు వాళ్ళు కొంచెం వెనుక ఉన్నారు. ఆ గుర్రం కొంచెం ముందుకైంది. ఇదే సందర్భంలో మాయా వివేశంలో వచ్చినటువంటి ఇంద్రుడు, దేవేంద్రుడు, దేవతలకందరికీ రాజైన ముక్కోటి దేవతల రాజైన ఇంద్రుడే దొంగతనం చేసి ఆ గుర్రాన్ని తీసుకుపోయి ఆయన కపిల మహర్షి ఆశ్రమంలో బంధించి పెట్టాడు. బంధించి పెట్టేసరికి సగర చక్రవర్తి యజ్ఞం పూర్తి చేయాలి అంటే ఆ అశ్వం తిరిగి రావాలి. వెళ్ళిన గుర్రం మళ్ళీ తిరిగి రాకపోతే ఇక్కడ యజ్ఞం పాపం ఆయన పట్టుకుని హవిస్సు చేతిలో పట్టుకొని కూర్చున్నాడు సుడువలతోటి. ఆ గుర్రం వస్తేనే యజ్ఞం పూర్తి అవుతుంది ఎలాగా అని చెప్పేసి. అప్పుడు కొడుకులందరూ అన్నారట 60,000 మంది, నాన్నగారు సుమతి కొడుకులు, మీరెందుకు కష్టపడతారు, మీరు విచారించకండి, మేము 60,000 మంది వెళ్ళి మీకు ఆ గుర్రాన్ని పట్టుక వస్తామని చెప్పేసి వెళ్ళి భూమినంతా కూడా తమ పారల వంటి గోళ్లతోటి గీకుతూ పొక్కలు చేసుకుంటూ పాతాళంలోకి పోయినారట. వాళ్ళు గీకి చీశారు కాబట్టి ఆ భూమి అంతా కూడా పొక్కిలి చేశారు కాబట్టి ఆ జరిగిన స్థలం అంతా కూడా ఒరిపిడి వల్ల ఏర్పడ్డ గుంతలే సగరుడి సాగరంగా మారింది. సగర చక్రవర్తి పుత్రులకు పుట్టిందే సాగరం. సాగరం అందరికి పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది దాన్ని తవ్వారు గోళ్లతోటి. తవ్వుకుంటూ వాళ్ళ పాతాళంలోకి పోయేసరికి అక్కడ కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో వీళ్ళ గుర్రం కనిపించింది. ఓహో, కనిపించగానే వీడా ఈ ఋషిగాడే ఏదో ఎత్తుగా వచ్చి కళ్ళు మూసుకొని దొంగ వేషాలు వేస్తున్నాడు కాబట్టి వీడి మీద వేద్దామని చెప్పి చచ్చిన పావును వేశారు. దానికి మహాకోపానికి వచ్చాడు ఆయన. మెలకుకు వచ్చేసి ఎవర్రా వీళ్ళంతా పరిహాసంగా నవ్వుతూ నన్నిలా అవమానించారు చచ్చిన పావును వేసి, వీళ్ళ సంగతి చెప్తానని చెప్పేసి ఆయన చాలా కోపానికి వచ్చాడు.
కళ్ళు తెరిచాడు. మొత్తం ఆయన యొక్క చూపుతోటే ఈ 60,000 మంది పుత్రులు కూడా భస్మీపటలం అయిపోయినారు. అక్కడనే బూడిద కుప్పలుగా రాలిపోయి పడిపోయినారు. అలా పడిపోయేసరికి ఇక్కడ ఊర్లో ఎవరికి కూడా వాళ్ళకి జాడ తెలియకపోయేసరికి ఈ అంశుమంతుడు కూడా పాపం వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈ 60,000 మంది పుత్రులకు ఈ సగర చక్రవర్తి యొక్క అసమంజసుని కొడుకున్నాడే, కేశిని అనేటువంటి రెండవ భార్య పుట్టినవాడు అసమంజసుడు, పిల్లలను చంపేవాడు. వానికో కొడుకున్నాడు, వాడి పేరు అంశుమంతుడు. ఆ అంశుమంతుడు వచ్చి, నాన్నగారు మా చిన్నానుల యొక్క దేహాలన్నిటికీ కూడా శుభం కలిగేటట్టు నేను చేస్తాను, వాళ్ళని వెతుక్క వస్తాను, నేను ముందు గుర్రాన్ని వెతకాలని చెప్పేసి వాళ్ళు తవ్వినటువంటి తోవ మార్గంలో వెళుతూ కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆ ఋషిని చూసి పరమానంద భరితుడై అడవిలో దొరికిన పూలు, పళ్ళు, పత్రం, పుష్పం, ఫలంతో తీసుకువచ్చి ఆ ఋషి గారి ముందర పెట్టి నమస్కరించి ఆయన కాళ్ళకు దండం పెట్టి, మహానుభావ, ఈ గుర్రం మాది మీ దగ్గర ఉన్నది, మీరు మహర్షులు ఈ ఫలాలు తీసుకొని నన్ను కృతార్థుని చేయండి అన్నమాట. ఎవరో ఆయన యోగ దృష్టితో చూశాడు. ఆహా, చూడు, ఒకే తండ్రికి పుట్టిన తల్లులు 2 భార్యలలో ఓ భార్య కొడుకులో వచ్చి నా మీద సచిన పావును వేస్తే ఇంకో భార్య కొడుకులు వచ్చేసి కొడుకు అంటే మనవాడు వచ్చి అంశుమంతుడు నా దగ్గర వచ్చి పళ్ళు, ఫలాలు, నీళ్లు పెట్టి వెళ్ళిపోతున్నాడు, ఎంత గొప్పవాడు వీళ్ళ వంశం అని చెప్పి సగర వంశాన్ని దీవిస్తూ ఆ కపిల మహర్షి మనం మొన్న చెప్పుకున్నాం కపిల మహర్షి సాంఖ్య దర్శనాన్ని రాశాడు. కర్దముడు దేవహూతికి ఇద్దరికి జన్మించినటువంటి వాడు. మన ప్రజలంతా కూడా, ప్రపంచమంతా కూడా కర్దమైన ప్రజాభూతా మై సంభవ కర్దమ, కర్దముడి యొక్క సంతానమే మనమంతా అని కూడా చెప్తారు, దేవహూతి కర్దములకు పుట్టిన వాళ్ళని చెప్పి. అలాంటి కపిల మహర్షి సాంఖ్య దర్శనాన్ని, ఆత్మజ్ఞానాన్ని తన తల్లికే బోధించినటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుని దగ్గరికి వెళ్ళి ఈయన పండ్లు ఫలాలు ఇచ్చేసరికి, అయ్యా ముందు యజ్ఞం సంపూర్తి కావాలి, మీ తాతగారు అక్కడ సగర చక్రవర్తి యజ్ఞాశ్రమం గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు, ఈ గుర్రాన్ని ముందు తీసుకుపోయి ఆయనకు సమర్పించి రమ్మని చెప్తాడు. ఆయన పాపం అక్కడికి వెళ్ళి చెప్తుంటే, మరి వీళ్ళందరూ ఎవరు అంటే మీ పినతండ్రులు వీళ్ళంతా కూడా చనిపోయినారు, నా పైన చేసినటువంటి అవమానానికి నేను వాళ్ళందరినీ భస్మీపటలం చేశాను అన్నాడు. మరి వాళ్ళందరికీ ఊర్ధ్వగతులలాగా వాళ్ళంతా ప్రేతత్వంతో మరి దుందుకారిలాగా కంకబొంగు మీద కూర్చుంటారు వాళ్ళంతా కూడా, వీళ్ళని నేను ఎలా ఉద్ధరించాలి అంటే, అయ్యా ఏమీ లేదయ్యా, వాళ్ళందరి మీద కనుక గంగాజలం సంప్రోక్షణ చేస్తే వాళ్ళంతా కూడా మళ్ళీ ఊర్ధ్వలోకాలకు వెళుతారు, వాళ్ళకి ప్రేతత్వం విముక్తి అవుతుంది అని చెప్పారు. ప్రేతత్వ విముక్తి కోసం గంగాజలం తేవాలి అంటే ఇప్పుడు అప్పుడే కాదు, ముందు ఈ గుర్రాన్ని ఇచ్చి వస్తా అని చెప్పి ఆ గుర్రాన్ని పట్టుకొచ్చి తమ యొక్క తాతగారు సగర చక్రవర్తికి ఇచ్చి ఆ అసమంజసుని కొడుకైన అంశుమంతుడు గుర్రాన్ని తాతగారికి అప్పచెప్పేసి, మీరు ఈ గుర్రాన్ని మీరు చేసుకోండి, పిల్లలు ఏమైనారా అంటే వాళ్ళు ఇలా శాపగ్రస్తులైనారు, వాళ్ళని నేను ఉద్ధరించడానికి తపస్సు చేసుకోవడానికి పోతున్నాను. కొన్ని వేలాది సంవత్సరాలు అంశుమంతుడు తపస్సు చేస్తాడు, వాడి తపస్సు ఫలించదు. తర్వాత దిలీపుడు వస్తాడు, ఆయన తపస్సు చేస్తాడు. ఆ తర్వాత వచ్చిన భగీరథుడు తపస్సులో కూర్చుంటాడు, ఆయన తపస్సు ఫలిస్తుంది అని చెప్తాడు. ఇక్కడ ఈ అసమంజసుడు ఎవరైతే ఉన్నాడో వాడు సగర చక్రవర్తి రెండవ భార్య కొడుకు, కేశిని కొడుకు. వాడు ఇలా పిల్లలను చంపుతుంటే ఊరి వాళ్ళందరూ వచ్చి కూడా చెప్పారట. ఎందుకంటే రాజా రాష్ట్రకృతం పాపం, రాష్ట్రంలో ఎలాంటి పాపం జరిగినా రాజుగారికి చేరుతుంది. అయ్యా నీ కొడుకయ్యుండి అసమంజుడు నీ రెండవ భార్య కొడుకు ఇలాగా మా అందరి పిల్లలను చంపివేస్తున్నాడు అంటే నాకు ఇంతవరకు తెలియదండి, ఎవరు వేగుల వాళ్ళు కూడా చెప్పలేదు. అలాంటి దుర్మార్గుడు ఊర్లో ఉండడానికి అనర్హుడు అని చెప్పేసి రామాయణంలో చాలా ఇలాంటి కథలు వస్తాయండి. అసలు కైకేయి యొక్క తండ్రి తల్లి వాళ్ళు చీమల భాష తెలియడం, వాళ్ళిచ్చే శాపాలు అవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్కొక్క కథ, లౌకిక కథలన్నీ కూడా రామాయణంలో వస్తూ ఉంటాయి. అయితే వెళ్ళి ఆ కొడుకును పిలిచి ఆజ్ఞాపిస్తాడు, ఒరే నువ్వు ఊర్లో ఉండే యోగ్యత నీకు లేదు, అడవిలో వెళ్ళి గోయి తవ్వి బతుకు అంటాడు. ఏం చేయాలంటే 40 అడుగుల గోయి తవ్విన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ ఆ మట్టి అంతా అందులో పూడ్చు, తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ గోయి తవ్వు, ఆ తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ ఆ మట్టి పూడ్చు, ఇలా ఎంతకాలం చేయాలంటే నువ్వు చచ్చేంత వరకు చెయ్యి. కాబట్టి ఇక నీకు శిక్ష ఏమిటి అంటే, నువ్వు ఊర్లో మానవ సమాజంలో ఉండే యోగ్యత నీకు లేదు, ఎందుకంటే నా ప్రజలను హింసించి చంపావు కాబట్టి నీకు ఇలా చేయాలని చెప్పి వాడికి ఆ శిక్ష వేస్తాడు. తర్వాత తండ్రి దయ తెలుస్తాడు, మళ్ళీ అసమంజసు ఊర్లోకి వస్తాడు, వృద్ధావస్థలో రావడం అదంతా కూడా రామాయణంలో చెప్తాడు. ఇక కపిల మహర్షిని చూసి వాళ్ళంతా కూడా యజ్ఞాశ్వాన్ని అపహరించిన వీడే చంపుండి అని అరిచారట. అందుకనే అది విన్నటువంటి వాడు కళ్ళు తెరిచి చూచాడు, ఇగో ఇలాగా కపిల మహర్షికి అవమానం జరిగింది, ఆయన వాళ్ళందరినీ కూడా కాల్చేశాడు. కేశినికి జన్మించిన వాడు అసమంజుడు, వాడు కూడా వాని కొడుకు అంశుమంతుడు. ఆ అంశుమంతుడు అసమంజసుడు దుందుడుకు చేష్టలతోటి విసిగిపోయినటువంటి జనులంతా కూడా వాడి గురించి చెప్పారు. కపిలాశ్రమానికి వెళ్ళి అశ్వదర్శనం అయింది, ఆయనను స్తోత్రం చేశాడు, తీసుకువచ్చి ఇచ్చివేశాడు, గుర్రాన్ని తోలుకపోయినాడు, తన తాతగారికి ఇచ్చాడు. సగరుడు ఇక తన యజ్ఞాన్ని కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత గంగ కోసం అంశుమంతుడు వస్తే తపస్సు చేశాడు, అతను చనిపోయినాడు. ఆ తర్వాత దిలీప మహారాజ్ చేశాడు, ఆయన చనిపోయినాడు. తర్వాత భగీరథుడు వచ్చి అనేక సంవత్సరాల దాకా తపస్సు చేశాడు. ఇక ఈ వీళ్ళందరినీ కూడా ఉద్ధరించాలంటే గంగం తెమ్మని చెప్పి గురువుగారు చెప్పారు, కపిల మహర్షి చెప్పాడు. కనుక
ఆ కపిల మహర్షి యొక్క ఆజ్ఞను అనుసరించి భగీరథుడు తపస్సు కూర్చొని కొన్ని వేలాది సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ఆయనకి ఏం కావాలని చెప్పి వరం ఇచ్చాడు. ఆయనకు తెలుసు గంగ కావాలంటున్నాడు. మరి గంగను మోసేది ఎవరు అంటే మా కింద భూలోకంలో మాకు హిమవత్ పర్వతం ఉన్నది, ముందు దానిపైన దుంకించండి అంటే అది కూడా మోయలేదయ్యా అంటే సరే శంకరుడుండి నేను నా తలలోకి తీసుకుంటానని ఆ స్వర్గంగను ఆకాశగంగను ఆకాశంబున నుండి శంభుని శిరంబం నుండి ఆ హిమాద్రి సుశ్లోకం పైన హిమాద్రి నుండి పరమాంధోలోకముంచేరే గంగా కులంకష పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతములని చెబుతారు. కాబట్టి అలాగా వివేక భ్రష్టులైన వాళ్ళు ఎలా పతనమవుతూ ఉంటారో ఆ కథలో చెబుతాడు. అలాగా భగీరథుడు చేసినటువంటి తపస్సు వలన ఆ పరమేశ్వరుడు గంగాదేవి ప్రత్యక్షమై వాడి వెంట నడవడానికి సిద్ధపడుతుంది. పరమేశ్వరుడు తీసుకున్నాడు, తన తలపైన వేసుకున్నాడు, ఒక చిన్న పాయను కిందికి వదిలిపెట్టాడు. ఆ పాయను హిమవత్ పర్వతం మోసింది. దాన్ని మోయడానికే హిమవత్ పర్వతానికి చాలా కష్టమైంది. ఆ హిమవత్ పర్వతాన్ని నుంచి కొన్ని నదలైనాయి, కొన్ని నదాలైనాయి, కొన్ని నదులైనాయి. నిన్న మనం చెప్పుకున్నాం, నది అంటే తూర్పు సముద్రంలో కలిగే వాటినన్నింటినీ మన కృష్ణా గోదావరి ఇవన్నీ కూడా నది అంటారు. అలాగే ప్రభాస తీర్థంలో కలిసేటువంటివన్నీ కూడా పశ్చిమ సముద్రంలో కలిసే నర్మదా నది లాంటి వాటిని నదాలు అనాలే. నదీ నదాలు అంటే నదాలు అన్నీ కూడా పుల్లింగాలు, నది అంటే కూడా స్త్రీలింగ శబ్దాలు. అలాగే స్త్రీ నదులు కొన్ని ఉంటాయి, పురుష నదులు కొన్ని ఉంటాయి. ఏవైతే పశ్చిమ సముద్రంలో కలుస్తాయో అవన్నీ పురుష నదులు, ఏవైతే తూర్పు సముద్రంలో కలుస్తాయో అవన్నీ స్త్రీ నదులు. అందుకనే మన వాళ్ళు నదీ నదాలు అంటారు. భగీరథుడు తపస్సు చేసి ఆ గంగను ఆకాశాన్ని నుంచి ఆ హిమాద్రి పైకి తీసుకువచ్చాడు. హిమాద్రికి వచ్చిన తర్వాత ఆయన దాన్ని తీసుకొని ముందుకు కదిలి వెళుతూ ఉంటే చెలచెల కలకల గంగా ప్రవాహం జరుగుతూ ఉన్నది. మనిషి ఎప్పుడైతే ఫలాపేక్ష చేస్తాడో, అందుకే భగవద్గీతలో చెప్తారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూహు మాతే సంగోస్తు అకర్మణి. నీవు ఎప్పుడైతే ఫలం పైన నీ దృష్టి మళ్ళుతుందో నీకు ఆ ఫలం కంటే కూడా ఎక్కువ అనర్థం జరుగుతుంది. ఎవరో మీ పిల్లవాడు మంచి ఆర్ట్ వేశాడు, రాగానే మా అమ్మ నాన్నకు చూపిస్తాడు, మా బళ్ళో నాకు గుడ్డు వేశారు అమ్మ అనగానే అబ్బా నా కొడుకు బాగా వేశాడు, దీన్ని ఒక గోడ కొడితే ఇంటికి వచ్చిన వాళ్ళందరూ చూస్తారు. చక్కగా చూసి ఎవరు వేశారు అంటే మా చిన్నవాడు వేశాడు, ఓ మంచి ఆర్ట్ వేశాడమ్మా, మీ వాడికి మంచి భవిష్యత్తున అందరూ మెచ్చుకుంటారు. ఇంటి యజమానికి ఇవన్నీ కలలు కట్టాడు పాపం. కలలు కానీ గుండ్రాయి తెచ్చుకొని మూల తీసుకొని దాన్ని కొట్టి దానికి ఆ చిత్రాన్ని తగిలిద్దామని చెప్పి కొట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు వేశారని అడుగుతారు. అడగంగానే నా కొడుకు వేశాడని చెప్తే ఇవన్నీ ఆలోచించుకుంటూ ఫలానే ఆలోచిస్తూ ఉంటాడు. వాడి యొక్క కార్యం దెబ్బతింటాడు. దాన్నే భగవద్గీతలో చెప్తాడు. సులువుగా చెప్పాలంటే ఇదే ఉదాహరణ. కర్మణ్యేవాధికారస్తే, నువ్వు చేసే పని మీద నీ చిత్తం ఉండాలి, కానీ రాబోయే ఫలం పైన నీకు ఏదైనా చిత్తం మళ్ళిందంటే నీ చేతి మీద గుండ్రాయి పడుతుంది, వేలు చిట్లిపోతుంది. కనుక కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు అది వేసిన తర్వాత సరిగ్గా మేకును కొట్టి సరిగ్గా చిత్రం తగిలిస్తే నువ్వు అనుకున్న ఫలాలన్నీ వాటి తగ్గవే భగవంతుడు ఇస్తాడు. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మెచ్చుకుంటారు, నీ కొడుకును మెచ్చుకుంటారు, నీకు కూడా ఆనందం అవుతుంది. కానీ ఏది కాకముందే ముందే వాడెవడో నేతికుండను ఆయనతో ఇగో ఇలా కొడతా నాకు పొరగాలని చెప్పి నేలకు వేసి కొట్టినట్టుగా ఆయనతో ఉన్నదాన్ని చేతి మీద కొట్టుకుంటే నీకు ఉండదురా. కాబట్టి కర్మణ్యేవాధికారస్తే, ఇగో ఇలాగా చెయ్యాలి అని చెప్పి ఫలాన్ని ఆశించకుండా మనం కనుక చేస్తే బాగుంటుంది. ఈ భగీరథుడు పాపం వస్తుంటే మానవ మాత్రుడు కదండి, రాజపుత్రుడు కదా, వాడు వచ్చుకుంటూ 60,000 మంది మా రాజపుత్రులను మా చిన్నాన్నందరినీ కూడా నేను తరింపజేస్తాను. మా నాన్నగారికి అంటే వాడు సగర చక్రవర్తి ఇంకొక భార్యపుత్రులైనటువంటి వాళ్ళు సుమతి కొడుకులందరినీ తరింపజేస్తానని చెప్పి ఆలోచించుకుంటూ వాళ్లకు రాబోయే ఊర్ధ్వలోకాల మీద మనసు పెట్టి ఈ గంగను తీసుకొని ముందరికి నడుస్తూ ఉన్నాడు. ఒకసారి మేము ఇలాగే మా పుల్లయ్య మా మామ కొడుకు నేను కలిసి మంచం పట్టుకొస్తున్నాం. హుస్సేన్ సాగర్ కట్ట నుంచి వస్తుంటే కొద్దిసేపు మా పుల్లయ్య వెనక పట్టుకొని కూర్చున్నాడు, నేను లూనా నడుస్తున్నా. మంచం పట్టేది, మంచం కాదు బట్టి పట్టేలే. పట్టుక వస్తుంటే వాడు కొద్దిసేపు యాది పట్టుకున్నాడు, నాకు కూడా యాదికున్నది. ఎవరు రాకుండా కొద్దిగా దూరాన్నించే తీసుకుపోతున్నా. కొద్ది దూరం పోయినాక నేను మర్చిపోయినా వాడు మర్చిపోయినాడు, ఏదో బాతాల్లో పట్టడం. ఒక తాగుడు దాకే పక్కన సైకిల్ వాడికి వాడు వెతుకపోడ్డాడు. ఆ రోజుల్లో ఎక్కువ ఉండకపోయింది హుస్సేన్ సాగర్ కట్ట మీద. పాపం కింద పడ్డాడు, లేచే వరకు మేమిద్దరం అన్నీ విడిచిపెట్టి ఉరకగలిగాం. కాబట్టి మనకు ప్రతిఫలం మీద మనకు చిత్తం పోయినప్పుడు మనం చేస్తున్న పనిపై నుంచి దృష్టిని మళ్ళిస్తాడట భగవంతుడు. కాబట్టి భగీరథుడు ఆ గంగను తీసుకువచ్చుకుంటూ వెనకాల చప్పుడుతోటి గంగ బాగా భయంకరంగా గంగ చప్పుడుతోటి వస్తున్న సవ్వడితోటి ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే అన్ని మనసులో ఆలోచించుకుంటున్నాడు, ఆ బ్రహ్మాండంగా రేపు మా చిన్నాన్నలకు అందరికీ కూడా పితృతర్పణాలు చేస్తాను, వాళ్ళందరికీ కూడా ఊర్ధ్వలోకాలు వస్తాయి, నా పేరు భూమి మీద శాశ్వతంగా నిలిచిపోతుంది, 60,000 మందిని నేను తరింపజేస్తున్నానని చెప్పి ఆలోచించుకుంటూ ఆశ్రమ మార్గంలోంచి అక్కడ వన మార్గంలో ఆశ్రమాలన్నీ ఉంటాయి, వాటి మధ్యలోంచి వెళుతుంటే ఆ మధ్యలో ఒక జన్మ మహర్షి ఆశ్రమం ఉన్నది. ఆ జన్మ మహర్షి ఆశ్రమం పక్క నుంచి పోతుంటే ఈ నది దాకి అది బతుకమ్మ అయిపోయింది, వాడి గుడిసె మొత్తం ఎగిరిపోయింది. ఆయన పాపం అడవిలోకి పోయి పండ్లు ఫలాలని ఏరుకొని సమిధలు తీసుకొని ఇంటికి వచ్చే వరకు ఇంట్లో ఎక్కడ చూస్తే అక్కడ ఆశ్రమమే లేదు. ఇక్కడెక్కడో నా ఇల్లు ఉండాలని పాపం వెతుక్కుంటున్నాట. ఈ భగీరథుడు పాపం గంగను తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు, ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు.
చూసేసరికి ఆయన మహాకోపం వచ్చింది. యోగ దృష్టితో చూశాడు. ఆ ముందరెవరో రాజకుమారుడు గంగను పట్టుకుపోతున్నాడని చెప్పేసి చూస్తానని చెప్పేసి ఆ గంగను వెనక్కి పిలిచి మొత్తం అంతా కూడా ఆపోషణ చేశాడు. ఆపోషణం అంటే నీటిని తాగడం. ఆ నీటినంతా కూడా ఒకే గుక్కలో మొత్తం కూడా నోట్లోకి స్వీకరించాడు. భగీరథుడు వెనకాల వస్తున్న చప్పుడు ఎందుకు ఆగిపోయిందని చూసేవారు గంగ వెనుక కురుకుతున్నది. అయ్యో ఇదెక్కడి మాయా, ఎక్కడి నుంచో పట్టుకువచ్చిన గంగని ఎవడో ఎత్తుకుపోతున్నాడని చెప్పేసి మళ్ళీ ఉరుక్కుంటూ వచ్చే వరకు నేరుగా జన్మ మహర్షి కడుపులోకి పోతున్నది ఆ గంగంతా కూడా. దాన్ని చూసేసి అయ్యో ఇదెక్కడి మాయా, మహానుభావ నేను ఎంత కష్టపడి మా తండ్రులు తాతలు ముత్తాతలు దిలీపుడు అంతకుముందు వాడు అంశుమంతుడు అందరూ కూడా తపస్సులు చేస్తే రానటువంటి గంగ మునిమన్వన్నైన నేను తపస్సు చేస్తే వచ్చింది. ఇప్పుడు ఈ గంగనంతా నువ్వు ఇలా ఒక్క గుటకలో గుటకాయ స్వాహ చేసి పడేస్తే నేను అక్కడికి ఏం తీసుకుపోవాలి? నువ్వు చాలా నాకు అన్యాయం చేసావయ్యా, నీ కాడు పట్టుకుంటా, నా గంగ నాకు కావాలి, నాకు ఇచ్చేసి అని చెప్పి ప్రాధేయపడుతుంటాడు ఆ బాలకుడు భగీరథుడు. ఆయన ప్రాధేయపడ్డం చూసినటువంటి ఆ జను మహర్షి నోట్లోంచిస్తే ఎంగిలవుతుంది గనక కుడి చెవిలోంచి కుడి కర్ణంలోంచి ఆ గంగను మళ్ళీ బయటకు విడిచిపెట్టాడు. అపవిత్రం కాకుండా అది బయటకు వచ్చింది. దాన్ని తీసుకుపోయి అక్కడ వాళ్ళందరికీ కూడా తర్పణాలు చేసి వాళ్ళందరినీ కూడా ఊర్ధ్వలోక సంప్రాప్తి చేశాడు. ఇది గంగావతరణ యొక్క కథ అని చెప్పి చెప్తున్నారు. జై బోలో గంగా మాతాకి మురారి శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారి శ్రీనాథ నారాయణ వాసుదేవ. కాబట్టి అయ్యా కొంచెం అంత గంగాజలం వచ్చి తాకినంత మాత్రాన్ని వాళ్ళ యొక్క భస్మ కుప్పలన్నీ కూడా ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయినాయి. ఎంత అదృష్టవంతులు వాళ్ళంతా కూడా అని చెప్పి గంగాజలాన్ని కీర్తిస్తూ ఉన్నాడు. అందుకని అంటారు భగవద్గీత కించిదద్విత గంగాజల లవ కణిక పీత. గంగాజలంలో ఒక శీకరం, ఒక తుంపరైనా సరే నోట్లో వేసుకోవాలంట. ఒక చుక్క దొరకకపోతే కనీసం 100వ వంతన్నా కానీ కడుపులో వేసుకుంటే గంగాజలం చాలా గొప్పది. ఎందుకంటే ఒకవేళ కనుక మనం వేసుకోకపోతే తర్వాత తప్పకుండా మన భవిష్యత్ తరాల వాళ్ళు ఎన్నడో నాడు మన నోట్లో గంగ వేస్తారు. కాబట్టి ఇలాగా గంగా మహాత్మ్యాన్ని చెబుతూ ఉన్నాడు. అలాగా ఈ సగర మహర్షి యొక్క చరిత్రను చెప్తున్నాడు. ఇక సౌదాసుడు అనేటువంటి వాడు ఉన్నాడు, మిత్రసౌడు, వాణ్ణే మిత్రసౌడు అంటారు. వాడు వశిష్ఠునికి ఇక మిత్రసౌడు అనేటువంటి వాడు ఒకడున్నాడు. వాడు ఒకసారి అడవికి వెళ్ళి ఒక రాక్షసుడిని చంపాడు. ఆ రాక్షసుని సోదరుని మాత్రం చంపలేదు. ఒక్కడిని చంపే వరకు ఆ సోదరునికి చాలా కోపం వచ్చింది. ఈ రాజుగారు వచ్చారు, ఈ సౌదాసుడు వచ్చేసి అడవికి వేటకు వచ్చేసి మా ఇద్దరు రాక్షసులలో ఒక అన్నగాడిని చంపి వెళ్ళిపోయినాడు. మా అన్నగాడిని చంపిన మీద పగ నేను తీర్చుకుంటాను. ఆ తమ్ముడికి మహా కోపం వచ్చింది. వాడొకనాడు రాజసౌదానికి వచ్చేసి వంశగురువు అయినటువంటి వశిష్ఠుడిని ఆ రాజుగారు సౌదాసుడు భోజనానికి పిలిచాడు. వంశగురువును వశిష్ఠుడు భోజనానికి కూర్చోగానే అందులో వాడు మాంసం వడ్డించాడు. ఎందుకంటే వాడి ఉద్దేశం ఏమిటి, రాజుగారిని ఆ వశిష్ఠుల వారిని శపించాలి అని చెప్పి వాడు అనుకుంటాడు. ఆ భోజన పాత్రలో వడ్డించిన పదార్థం అభక్ష్యం, అంటే తినకూడని వస్తువు అని చెప్పి తెలుసుకొని వాడిని పిలిచేసి, చాలా నువ్వు నాకు చేసినటువంటి తప్పయ్యా, నువ్వు అన్యాయంగా నా విస్తరలో మాంసం వడ్డించి పిచ్చావు కనుక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి నీకు ఈ పాపం కొడుతుందని చెప్పండి. అయ్యో నాకు తెలియదండి, వంట ఎవరు చేశారో నాకు ఎవరు చేశారు, వంటవాడికి పాపం తగులుతుంది. ఇది చరిత్ర తిరిగి 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 చివరికి ఆ రాక్షసుడు వంట ఇంట్లో వాడి తమ్ముడు వంటవాడుగా వచ్చి చేరి వాడు తెలియకుండా వాడి అన్నగాడిని చంపిన కోపంతో వాడు ఇక్కడ మాంసాన్ని నిర్మించేసి ఇలా చేశాడని తెలుస్తుంది. వాడికి శిక్ష వేస్తారు, వాడిని శపిస్తారు. వాడే వచ్చే జన్మలో ఖట్వాంగుడుగా పుడతాడు. ఖట్వాంగ మహారాజు అయిన తర్వాత చాలా అద్భుతంగా రాజ్యపాలన చేస్తూ ఆ ఖట్వాంగుడు చివరి దిశలో అంత్యకాలంలో బ్రాహ్మణుని పిలిచి, నేను ఏదైనా భగవన్నామ కీర్తన చేద్దాం అనుకున్నా, ఇంకా నాకు జీవితకాలం ఎంత మిగిలి ఉన్నది అని అడుగుతాడు. ఖట్వాంగుడు దైత్యులందరినీ కూడా హతమారుస్తాడు. ఆ దైత్యులు దేవతలకు జరిగిన యుద్ధంలో ఖట్వాంగ మహారాజు వెళ్ళి దేవతలకు సహాయం చేస్తాడు. దాంతో దేవతలు చాలా సంతోషపడి మనకు సహకరించిన వాడు కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన, మనకు సహాయం చేసిన వాడికి మళ్ళీ మనం సహాయం చేయాలి కనుక ఈ ఖట్వాంగుడు మనకు సహాయం చేశాడు కాబట్టి నువ్వు ఏదైనా వరం కోరుకోవయ్యా అని అడిగారట. అడిగితే ఆయన ఒకటే అడిగారట, ఆయుర్దాయం ఎవరికి తెలియదు కదా, నా ఆయుర్దాయం ఎంతో చెప్పండి, ఇది ఒక్కటే నేను కోరే వరం అన్నట. అనగానే భగవంతుడు ఏమన్నాడు, ఒరేయ్ ఆయుర్దాయమా, నీకెక్కడ ఉన్నది, 2 గడియలే ఉన్నది, ఇక 48 నిమిషాల తర్వాత నువ్వు ఉండవు, నీ నోట్లోకంగా వేస్తారు అని చెప్పంగానే ఒక్కసారి బాధపడిపోయినట్ట. అయ్యో 2 గడియలే మిగులుతుందా అని చెప్పి ఆ 2 గడియల కాలాన్ని కూడా వ్యర్థం చేయకుండా కూర్చొని శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. కాబట్టి గోపాలకృష్ణ భగవానికి జై. ఆ విధంగా భగవంతుడిని ఇలా కృష్ణుడిని గోవిందుడిని ముకుందుడిని స్మరించుకుంటూ అనంతుడిని స్మరణ చేసేసరికి 48 నిమిషాలు 2 గడియలు అంటే 24 45 నిమిషాలు స్మరణ చేశాడు. చేసేసరికి భగవంతుడు
క్షణకాలం తలచినా చాలు ఆయన దగ్గరికి, ఆయన ధామానికి పిలుచుకోవడానికి ఖట్వాంగ మహారాజుకు మోక్ష ప్రాప్తి కలిగింది. అంటే పరీక్షిత్ మహారాజు శుకబ్రహ్మ చెప్తున్నాడు, నీకైతే 7 రోజుల సమయం ఉన్నదయ్యా, 7:24 గంటలు ఉన్నది. పాపం వాడికి 48 నిమిషాల సమయంలోనే వాడు భగవంతుని మోక్షానికి వెళ్ళిపోవడానికి వాడు సాధనాన్ని ఎంచుకున్నాడు. కాబట్టి భగవంతుని యొక్క కీర్తన కనుక చేస్తే కలవు కేశవ కీర్తన మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు. ఆయువు 2 ఘడియలు ఉన్నప్పుడు కూడా చేసి స్వర్గానికి పోయిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు. ఇక తర్వాత పరమాత్ముడైనటువంటి శ్రీ రామచంద్రుడి యొక్క లీలావతార వర్ణన చెప్తున్నాడు. జై బోలో శ్రీరామచంద్ర మహారాజుకి జై. ఖట్వాంగా దీర్ఘబాహుశ్చ రఘుస్తస్మాత్ పృథుశ్రవాః అజస్తతో మహారాజః తస్మాత్ దశరథో అభవత్. ఇదంతా కూడా సూర్యవంశరాజుల యొక్క చరిత్ర చెప్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఖట్వాంగుని ఇంట్లో దీర్ఘబాహుడు పుట్టాడు. ఆ దీర్ఘబాహుడి ఇంట్లోనే రఘువు పుట్టాడు. రఘువు నుంచి పృథువు పుట్టాడు. పృథుశ్రవుడి నుంచి అజుడు పుట్టాడు. అజమహారాజుకి దశరథుడు పుట్టాడు. ఇలాగా వాళ్ళ వంశం అంతా ఉంది. ఆ దశరథ మహారాజుకి ఒక అమ్మాయి కలిగింది. పుత్ర సంతానం లేదు. ముందు నుంచి కూడా పుత్ర సంతానం కోసం పుంసవనం చేసేటువంటి వాడు. అయితే ఈ దశరథ మహారాజుకు పుట్టినటువంటి కూతురు పేరు శాంత. ఆమెనిచ్చి ఋష్యశృంగ మహర్షికి ఆమెనిచ్చేసి పెళ్లి చేశారు. ఆయన మహాజ్ఞాని, మహా తపస్సంపన్నుడు. అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ దశరథ మహారాజుకు పుత్ర సంతానం లేదు కాబట్టి ఆయన పుత్రకామేష్టి చేయాలని అనుకొని తన అల్లుడు గారైనటువంటి ఋష్యశృంగ మహర్షిని అడిగాడు. ఆయన కూడా ఆధ్వర్యం వహించి బ్రహ్మత్వాన్ని వహించేసి ఆయన చక్కగా ఇక్కడ వీళ్ళ కోసమని యజ్ఞాన్ని చేయించాడు. పుత్రకామేష్టి యజ్ఞం చేయించాడు. ఇక తర్వాత వాళ్ళకి సత్యానుచరితం రాజన్, ఇక్కడ కూడా చాలా 4 మాటల్లోనే చెప్పాడు రామాయణం అంతా కూడా. శ్రీ రామచంద్ర ప్రభు ఆయన పెద్ద కొడుకుగా, తర్వాత 3 కొడుకులు అక్కడ వాళ్లకు జన్మించారు. తస్యాపి భగవానేష సాక్షాత్ బ్రహ్మమయో హరి అంశేన చతుర్థాగాత్ పుత్రత్వం ప్రార్థితసురైః. అగ్నిపురుషుడు ఎవరైతే యజ్ఞపురుషుడు అగ్నికుండంలోంచి బయటకు వచ్చాడో ఆయన పాయస పాత్రనిచ్చాడు. ఆ పాయస పాత్రను అంశాంశంగా ఆ భార్యలందరికీ కూడా ఆయన పంచాడు. అంశాంశేన చతుర్థాగాత్ పుత్రత్వం ప్రార్థితసురైః. ఆ విధంగా వాళ్ళకు పంచేసరికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇది సంజ్ఞయ. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి పేర్లతోటి, సంజ్ఞ అంటే నామధేయం, పేర్లతోటి 4 పుత్రులు వాళ్ళ ఆయనకు దశరథ మహారాజు ఇంట్లో జన్మించారయ్యా. శృతం హి వర్జితం భూరి త్వయా సీతాపతేర్ముహుః. ఆ విధంగా ఒకసారి జరిగినటువంటి చిన్న సంఘటన వల్ల ఆయన చిన్న భార్య కోరిన కోరిక పైన పితృవాక్య పరిపాలన కోసం రామునికి అడవి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన అడవికి వెళ్తూ ఉంటే ఆయన భార్య అయిన సీతాదేవి కూడా కోమలమైన కటకమలాలతోటి జీవించినటువంటి ఆ తల్లి ఆయనను అనుసరిస్తూ వనానికి ఆమె కూడా వెళ్ళిపోయింది. అలా జరగడానికి ముందు, ఆ సీతాదేవిని వివాహం చేసుకోవడానికి ముందు ఈ 4 పిల్లలు కూడా అస్త్ర విద్యాభ్యాసం చక్కగా నేర్చుస్తున్నారని తెలిపి మారీచుడు మొదలైన రాక్షసులంతా కూడా అధ్వరాన్ని, తన యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేస్తుంటే విశ్వామిత్రుడు వాళ్ళ ఇంటికి వచ్చి దశరథ మహారాజును అడిగాట. మారీచ సుబాహులు అనేటువంటి వాడు నా యజ్ఞంలో రక్తాన్ని, ఎముకలను కురిపిస్తూ ఉన్నారు, ముళ్ళకంపలు మొక్కుతున్నారు, వాళ్లను సంహరించడానికి నీ కొడుకుల సహాయం కావాలి నాకు అని అడిగాట. అయ్యో ముక్కుపచ్చలారని చిన్నపిల్లలు 2 కొడుకులు నేను నీ వెంట పంపిస్తే నన్ను లోకమేమంటది, రేపేమని అయితే వద్దు వద్దు అని చెప్పి అంటుంటే కూడా లేదు పంపమని చెప్పి అడిగాడు విశ్వామిత్రుడు. ఆయన గురువు ఆజ్ఞ ఆనతి మీరలేక వాళ్ళ వెంట పంపించాడు. ఆయన తోవపంట వెళ్ళుకుంటూ కూడా మనం వినేటువంటి సుప్రభాత శ్లోకం ఏదైతే ఉన్నదో ఆ రాముని మీద మొదటి శ్లోకం ఉంటుంది కదా, కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఈ దైవమాన్నికం చేసుకోవాలయ్యా అంటూ ఆ నదీ తీరంలో పడుకున్నటువంటి రామలక్ష్మణులు నిద్రలేపుతూ విశ్వామిత్రుడు చెప్పినటువంటి శ్లోకం అది. మనకు సుప్రభాతంలో మొట్టమొదటి శ్లోకంగా పెట్టుకొని కౌసల్యకు సుప్రజమైనటువంటి మంచి పుత్రుడమైనటువంటి ఓ రామ లేవయ్యా అంటూ విశ్వామిత్రుడు చెప్పినటువంటిది అది. సంధ్యావందనం, అలాగే గాయత్రి మంత్రోపదేశం, ఇవన్నిటి కూడా విశ్వామిత్రుడే మనకు ఆదర్శంగా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన శృతం హి వర్జిత